హాయ్ అండి. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటాను. నేను మొన్న ఒక వీడియో రిలీజ్ చేసినాను 420 బ్యాచ్ గురించి. మళ్ళీ ఇంకొక కొత్త విషయం చెవులోకి పడింది. విషయం ఏమంటే, నా ప్లేస్లో ఒకటి వచ్చి పనిచేస్తూ ఉంది. దాన్ని ఎవరో అపాయింట్ చేసినారనుకో. నేను 18 సంవత్సరాలు నేను పనిచేసినాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏదో వాళ్ళకి ద్రోహం చేసినాము అనేసి ఏదో చేసినారు అనుకోండి, ఈర్ష్య కొద్దీ చేసినారు. పర్సనల్ సమస్యలను తెచ్చుకునేసి ఏదో ఉపయోగించినారు, తీసేసినారు. ఓకే, బాగున్నది. మేము కోర్టుకు పోయినాం, కోర్టులో స్టే వచ్చింది. మళ్ళీ స్టే వచ్చినాం, జాయిన్ చేసుకోలే వేసినాం అనుకో. కోర్టులో స్టే తీసుకొని కంటెంట్ మేము వేసినప్పుడు, కోర్టులో నా కేసు జరుగుతూ ఉన్నప్పుడు ఆ మండల వెలుగు అధికారికి బుద్ధి లేకుండా జాయిన్ చేయించుకునింది ఇంకొక కొత్త దాన్ని. అది ఎవరు తప్పండి? ఆ మాత్రము పీజీలు చేసి మండల దీంట్లో పనిచేస్తూ ఉండే ఒక అధికారికి నీకు జ్ఞానం లేదా? కోర్టులో కేసు ఉన్నప్పుడు కొత్త వాళ్ళని జాయిన్ చేయించుకోకూడదు, వాళ్ళకి జీతాలు ఇవ్వకూడదని. నీకేదో బ్యాక్ సపోర్ట్ చేసుకుని నువ్వు చేస్తా ఉన్నావు, ఓకే చేసుకో. దానికి చెప్పు, దానికి పని నేర్పించు. ఎట్లా పని చేసుకోవాలో పని నేర్పించు. ప్రతి నెల వివోలో బిల్స్ వేసిన తర్వాత చిన్న బుక్కులు రాసి వాళ్ళ అప్పు ఎంత ఉంది, అసలు ఎంత తీరింది, బ్యాలెన్స్ అప్పు ఎంత ఉంది అనేది రాసి మనం నేర్పించు. దానికి నేను చెప్పు నీ అసిస్టెంట్కి. నా గురించి ఎందుకు మాట్లాడాలా? నువ్వు జాయిన్ చేయించుకున్నావు కదా, జాయిన్ చేయించినప్పుడు పని నేర్పించు, జాయిన్ చేయించుకో. నా దగ్గర ఉన్న లెక్కలతో దానికేం పని ఉంది? కోర్టులో కేసు ఏ రోజు డిసైడ్ అయితే ఆ రోజు ఇస్తాను. నేనా అదే తేల్చుకున్న రోజు నా జాబ్ వస్తే నేను ఎందుకు ఇస్తాను? రాని రోజు నేను బుక్లు ఇస్తానులే. నా దగ్గర ఉన్న బుక్కులతో ఏం పని ఉంది? బీరువా బీగాలతో ఏం పని ఉంది? ఏం పని ఉంది చెప్పు? కోర్టులో కేసు జరిగినప్పుడు బుక్లు ఎట్లా ఇస్తాను, బీరువా బీగాలు ఎట్లా ఇస్తాను? ఆ మాత్రం జ్ఞానం లేదా? జ్ఞానం లేకుండా కొత్త వాళ్ళని జాయిన్ చేయించుకొని జీతాలు ఇచ్చుకొని పని చేయించుకుంటూ ఉన్నప్పుడు పని కూడా నేర్పించాలా వాళ్ళకి, ఎట్లా పని చేయాలా అని. పని చేసే దానికి చేతకన్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుంది? అది బుక్కులు లేదు, ఇది లేదు, అది లేదు, తప్పు లెక్కలు రాసినా, ఒప్పు లెక్కలు రాసినాను. దాని గురించి మాట్లాడితే చాలా పెద్ద సమస్య వస్తుంది, చాలా పెద్ద సమస్య వస్తుంది. నీతి నిజాయితీ అన్నీ ఉందా? ఒక మండల అధికారిగా చెప్పు, నువ్వు ఇస్తావా లెక్కలు తెచ్చి? నేను ఇస్తాను, నేను రెడీ. నీ వల్ల అయితే నేను ఎత్తుకొని రా. అందుకేనా ఆర్టీఐ పెట్టించడానికి డబ్బులు ఇచ్చి దులుపుకునింది చేతిలో. తెల్ల నువ్వు చేస్తా ఉండే భాగవతం అంతా నాకు తెలుస్తూ ఉంది. నీ కింద పనిచేసే వాళ్ళకి బుద్ధి నేర్పించు ముందు. ఎదుటి వాళ్ళ బుక్కులతో ఏం పని ఉంది? ఆడిట్ రిపోర్ట్ ఉంది కదా, అవుట్ స్టాండింగ్ ఉన్నాయి కదా సంఘాలది. 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు సంఘాల దగ్గర అప్పులు తీరిపోతే కూడా డబ్బులు కట్టించుకుంటా ఉండారు బుద్ధి లేకుండా. ఎవరు దోచుకుంటా ఉండేది? నేనా వాళ్ళ? అప్పులు తీరిపోయినా డబ్బులు కట్టించుకొని వివోళ్ళ దొబ్బుతా ఉండేది ఎవరు? తెలియదా? మాకు అన్నీ తెలుస్తా ఉంది. ఇంట్లో కూర్చున్నా నువ్వు ఒక పై అధికారిగా ఏం చేస్తా ఉండవు? ఆడిట్ రిపోర్ట్ ఉంటే అప్పు నిలువ ఎంత ఉందో తేల్చి చెప్పు. దానికి నా దగ్గర బుక్కులకి ఏం సంబంధం ఉంది? కోర్టులో కేసు తీరిన రోజు మాట్లాడదాము నా బుక్కుల గురించి, నా బీరువా గురించి. ఫస్ట్ నీ కింద పనిచేసే వాళ్ళకి బుద్ధి నేర్పించుకో. నా గురించి అది మాట్లాడిందంటే నేర్పొచ్చు. నీ కిందే కదా పనిచేస్తా ఉంది, జాయిన్ చేయించుకున్నావు కదా కొత్తదాన్ని. దానికి పని ఎట్లా చేయాలో నేర్పించక చేతకలే నీకు. నేర్పించి ఇడి ఊర్ల మీద సంఘాలకి. ఏమీ పని రాకుండా ఊర్ల మీద ఇడిసి ఏది మమ్మల్ని ఎందుకు మాట్లాడేది? మేము వచ్చినా మా ఎంగిల్ మెతుకులు తినేదానికి, మా ఎంగిల్ తట్లో అది తినేదానికి అది వచ్చింది. దాన్ని బుద్ధి లేకుండా నువ్వు జాయిన్ చేయించుకున్నావు. నీకు తెలియకపోతే లాయర్లను అడుగు, చట్టాన్ని అడుగు, చెప్తారు. కేసులో ఉన్నప్పుడు కొత్త వాళ్ళని జాయిన్ చేయించుకోవచ్చా, జీతం ఇయ్యచ్చా, ఇయ్యకూడదా అని తెలుసుకొని చేసుకో. ఏమీ లేకుండా జాయిన్ చేయించుకున్నప్పుడు నేను పని నేర్పించు, దానికి ఎట్లా పని చేయాలనో. నా గురించి ఎందుకు మాట్లాడల్లా? దొంగ లెక్కలంటే దొంగ లెక్కలు. 2 సంవత్సరాలు అయింది వదిలేసి వచ్చి. నా గురించే మాట్లాడుతూ ఉండరు ఊరంతా, నీ గురించి ఉమ్ముస్తూ ఉండరు ఊరంతా. ఎక్కడ చూసినా వచ్చి న్యాయాలు వస్తూ ఉంది. నా అంగడి వరకు, నా ఇంటి వరకు ఏడ్చుకొని. నా గురించి ఎవరు ఉమ్సలేదు కదా యాడా. ఇంత తినేసినాను, అంత తినేసినానని. నీ గురించి 150 వస్తూ ఉంది. బ్యాంకుల్లో దొంగ సంతకాల్లో చెక్కుల్లో పెట్టే దగ్గర నుంచి అన్ని బయట వస్తూ ఉంది నీ గురించి. ఇంకా మేనేజర్ కళ్ళు తీసినట్ల బ్యాంక్లో నీ దొంగ సంతకాల గురించి. ఆ సీసీ కెమెరా వెతికితే బ్యాంక్లో తెలుస్తుంది నువ్వు ఎన్ని దొంగ సంతకాలు పెట్టినావో చెక్కుల్లోని. ఇంకొకరి గురించి మాట్లాడి నేను సైలెంట్గా నా ఆయనకి నేను ఏ రోజు నీ పేరెత్తినలే. ఏ రోజు నీ పేరెత్తినప్పుడు నోరు మూసుకొని నీ పని ఏదో నువ్వు చేసుకొని పో. నేను నిన్ను మాట్లాడించలేదు కదా, నేను నిన్ను మాట్లాడించినానా? నా గురించి ఎందుకు మాట్లాడతావు?
నీ భాగవతం బయటే వస్తా ఉంది అన్ని. ఎవరిని ఎంత చేస్తా ఉండవు, ఎంత కడపమంటి పోసుకుంటా ఉండవు, ఎట్లా లెక్కలు రాస్తా ఉండవు, ఎంత డబ్బులు తీసుకున్నావు లోనుకు ముందా, ఎన్ని ఫోర్జరీ సంతకాలు సంఘాలు లీడర్ది పెట్టినావు, ఎన్ని వివో లీడర్ సంతకాలు ఫోర్జరీ పెట్టినావు అన్నీ చెప్తా ఉండారు. ఆ బ్యాంక్లో పై సీసీ కెమెరా చెక్ చేస్తే నీ భాగవతం బయటపడుతుంది. ముందు జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా నీ పనేదో నువ్వు చూసుకో.